వచ్చే ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో గెలవాల్సిందే, లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నారు. పైగా ఒకరు ఇద్దరు అభ్యర్థి అయితే మరో బలమైన నేతను నియోజకవర్గంలో రెడీ చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా గెలిస్తే మరొకరికి ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్ పదవి ఇస్తామని చెబుతున్నారు. తాజాగా రేపల్లి నియోజకవర్గంలో అదే జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మోహన్ అనే నేత ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మోపిదేవి శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ పదవిస్తామని ఆఫర్ చేశారు. మోహన్ను గెలిపించే బాధ్యత శ్రీనివాసరావుకు అప్పగించారు. రేపలలో వైసీపీ గెలిచింది లేదు. అందుకే ఇక్కడ ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి మరొకరికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని జగన్ చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్. దాదాపు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ప్రభుత్వం కంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అధికంగా ఉందని భావించి ఈ ప్రయోగం చేశారు. అయితే ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యే అభ్యర్థులపై కాదు అని, అదంతా ప్రభుత్వంపైన అని ఆ ఫలితాల్లో తేలింది. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యం ఉండేది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఒకరు ఆశిస్తే జగన్ ఇంకొకరికి అప్పగించారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే టికెట్లు ఇద్దరు ముగ్గురు ఆశించేవారు. అందులో ఒకరికి దక్కితే మిగతా అందరూ వ్యతిరేకించారు. ఇలా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ పడిన క్రమంలో ఓటమి చవిచూసిన వారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒకే ఫార్ములాతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు జగన్. ఇప్పుడున్న నేతల్లో బలమైన వారికి అక్కడ సీటు కేటాయిస్తారు. ఒకవేళ ఇతర పార్టీల్లో చేరిన వారు బలమైన నేతలైతే వారికి ఛాన్స్ ఇస్తారు. అయితే మరో నేతను అక్కడ సిద్ధం చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరొకరు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీతో పాటు నామినేటెడ్ పదవి హామీ ఇస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ పదవి కోసమైనా ఆయన కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది.